దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాథా. ప్రియులారా, మరొక సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీకు స్తోత్రాలయ్యా. సమయంలో నీ పాదములు ఎదుట ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల నాకు దయచేసి నీ వాక్యము చేత బలపరిచి నడిపించుమని, నీ దేవుని యావత్తు తోడుగా ఉంచి బలపరిచి ఆదరించుమని, ఆయుధపరచుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములు అడుగుచు. ప్రభా, రాత్రంతకాల సుఖనిద్రిచ్చావు నాయన. నీ ఆత్మ చేత మమ్మల్ని బలపరిచావు, శారీరక శక్తినిచ్చావు. నేను స్తుతించే భాగ్యం మరొక పర్యాయం మాకు దయచేశావు. అందుకు నీ వందనాలు. శరీర శుద్ధి కలిగి నీ ఆత్మతో నింప కలిగి నీ బిడలుగా మమ్మల్ని ఎలా సిద్ధపడి ఉండాలో అదే సిద్ధపాటు మాకు దయచేసిన మా ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నిన్ను స్తుతిస్తుండగా మా స్తుతులు అంగీకరించి నీ వాక్యముతో నింపి నీ వాక్యంతో బలపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రుకును కుమారునుకును పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగంలో మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావం ఆయనకే కలుగును గాక. ఆమేన్. దేవా, నువ్వు అనాథ వ్యక్తివైన ఎవరును కలగ చేయలేదు. నీ అంతటి నీవే కలిగి ఉన్నావు కనుక నీకు స్తోత్రములు. దేవాన్ని వెలుగుపోయాను, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చును, జీవులలో కండ్లకు వెలుగునిచ్చిన కనుక నీకు స్తుతులు. దేవాన్ని జ్ఞానమైన, అందుచేతనే దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానం ఇచ్చిన. అట్టి జ్ఞానం వల్ల అనేకమైన మర్మములు మాకు కనబడుచున్నవి. దేవాన్ని వెలుగువైన, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చిన, జీవులలో కండ్లకు వెలుగుచ్చిన కనుక నీకు స్తుతులు. దేవాను స్వతంత్రుడైన, స్వేచ్ఛాపరుడువైన, నీకెవరునూ సలహా ఈగినక్కర్లేదు. నీ అంతటి నీవే కలిగి ఉన్నావు కనుక నీకు వందనములు. ఆమేన్. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు నరులను బాధించినప్పుడల్లా రాతలో పడిన శిక్షపై పడి నీకు ఇఫడేసునది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలిగిన 7 మాట తలనొప్పి హింస నీకు హర్మయోని గిద్దము అడులు నీకు కడతరికను గొయ్యే మట్టి కాలి నీకు అగ్నిగుణమద నిరాశ నీకు. సాతానా, దురాత్మలారా, దెయ్యములారా, భూతములారా, పిశాచములారా, నజరుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాను. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండినది. ఆమేన్. లేఖనం చదువుకుందాం, గమనిద్దాం. మహోన్నతుని చాట నివసించేవాడు, సర్వశక్తి నీడని విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరు నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేలము డాలునైనది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బోనముకైనను, చీకటిలో చచ్చునుంచు తెగిలికైనను, మధ్యాహ్నమందు పాడు చేసు రోగముకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపయమని ఎద్దకు రాదు. నీవు కళ్ళారా చూచుచుండగా భక్తిహీనులకి ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకే అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారి తమ చేతులతో నిన్నెత్తు పట్టుకుందరు. నువ్వు సింహముల నాగపాములను దొరికెదవు, పదమసింహము భుజంగములను అనగ దొరికెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదని, అతను నా నామాన్ని ఎరిగిన వాడు గనుక నేను అతను గనపరచదని. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదని, శ్రమలో నేను అతనికి తోడైండుదని, అతను విడిపించి అతను గొప్ప చేసేదని, దీర్ఘాయుష్యత తృప్తిపరచదని, నా రక్షణ అతనికి చూపించదని. ఆమేన్. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేసి ఆయన వాక్యముతో నింపి బలపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుడు
తన ప్రేమను బట్టి మనుషులకు అనేకమైన విధానాలు ఇస్తున్నాడు. కానీ ఈ లోకంలో సాతానుగాడు పని కూడా అలాగే ఉందండి. సాతానుగాడు కులము మతం మీద బాగా మనుషుల్ని కొట్టుకోటకు బాగా మనుషులని సాతాను చేతుకు చిక్కి చచ్చి ఎంతో ఈజీగా చాలా సింపుల్గా చాలా సులువుగా మనుషుల్ని ఆకట్టేసుకుంటున్నాడు. ఎలాగంటే కుల మతముతో వీడు మన దేశం మన గ్రామంలోకి వస్తాడా, మన దేశంలోకి వస్తాడా? యేసు ప్రభు మన దేవుడు కాదు. యేసు ప్రభు అసలే దేవుడు అనేవాడు ఒక్కడే. ఎవరి దేవుడు ఎవరికి అంటున్నాం, ఎవరిని ఏమంటున్నాం అర్థం చేసుకోకుండా ఈనాడు ప్రతి మనిషి కూడా ఏమైపోయాడంటే పాపానికి లోబడిపోతున్నాడు. పాపం అనేది భయంకరంగా చాప కింద నీరు వలె, నేను రాత్రి కాలం చెప్పినట్లుగా ఒక పాదు పాకినట్టుగా మానవుడిలోకి అరికాల మొదలు నడినెత్తి వరకు కూడా సాతానుగాడు పాకేస్తున్నాడు. ప్రియులారా చూడండి, ఒక మాత్ర మనం ఒక టాబ్లెట్ మరి ఏదైనా ఒక డోలో 6 లేకపోతే యాంటీబయాటిక్ వేసుకుంటే మన దేహంలో ఉన్న శారీరక బలహీనత ఎలాగైతే తొలుగుతుందో దానిని ఎదురు చూడకుండా మనం వస్తే వస్తుందిలే అదే పోతుందని ఆలోచన. పరిశుద్ధాత్మ వాక్యమని మాత్రం మనలోకి వెళ్ళకపోతే మనము కడగబడమండి, శుద్ధి చేయబడమండి, బలపడలేమండి. ఇది మాత్రం అందరూ కూడా గ్రహించాలి. అపోస్తుడైన పౌలు ఎందుకు ఈ సంఘాలకు ఎన్ని రకాలుగా మనకు అందిస్తున్నాడు అని విషయం ఎందుకు మర్చిపోతున్నాం? మనము చాలా విషయాలు గమనించవలసిన వారమైన. ఎందుకంటే దేవుడు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఆయన అనే మాట ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైన మాటలుగా మనం భావించగలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన దేవుని ఎదుట ప్రార్థన చేశాం, వాక్యం చదువాం, అని క్రమం చేశాం, వాక్యం చదువాం. వాక్యాన్ని బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఎక్కువ చావున ప్రతి మనిషికి నిద్ర నిప్పులు మానుకుని నేను ఈ పని చేయటం ఏంటి? దేవుడు నా దేహానికి శక్తి ఇచ్చాడు, నా ఆలోచనకు బలం ఇచ్చాడు, నా ఆత్మీయకు నా మాటకు శక్తిని సమకూర్చబడే కదా నేను లెగగలుగుతున్నాను. అదే నేను శరీర బలహీనతనైతే లెగగలనా? చూడండి, లేచి నా కాళ్ళ కుచ్చలు తీసుకుని నేను శుద్ధినై స్నానం చేసి మళ్ళీ వస్త్రాలు మార్చుకుని ఇంత సుమారు అరగంట పనిని నేను కొనసాగించుకున్నాకే ఈ దేవుని సన్నిధిలో నేను మోకరిస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డ, అంటే నేనేదో గొప్పవాడిని మీకు చెప్పట్లేదు. ఈ దేవుడు తన బిడ్డను ఏ రకంగా ఆయన సన్నిధిలో అనేకుల కొరకు నిలబెట్టాలో, అనేకుల కొరకు ప్రార్థించాలో అనే విషయమును యేసు ప్రభు మనుషులుగా మనం ఏర్పరచుకున్నాం. అందుకనే దావీదు అంటాడు, దేవా నా తల్లి గర్భంలో నుండే నన్ను నువ్వు సిద్ధపరచుకున్నావా. ఎంత చక్కటి మాట అండి. నిజమే కదా. ఇలా షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది కాబట్టి వీళ్ళు గమ్మని నిద్రక, మరి వయసు పెరిగింది కాబట్టి వయసుకి నిద్రకి సంబంధం లేదండి ప్రియులారా. మీకు సంగతి తెలుసా? 50 ఏళ్ళు దాటితే మనిషి అంటే చిన్నపిల్లడు వాళ్ళే మారిపోతాడంట. అంటే ఒక వయసులో అతడు 50 ఏళ్ళు వయసుందంటే వృద్ధుడు లెక్క కింద వచ్చేస్తాడు. అతడంట అలసిపోయి నిద్ర పడుతుందంట. పాపంలో పడిన వాడికి ఏం చేస్తాడంటే ఎక్కువ జానులు లెగనవదండి. ఎందుకంటే ఇతడు పాపములో పడిపోయాడు కాబట్టి పగటి కాలం అంతా ఏం చేస్తాడు? నిద్రపోతాడు. రాత్రి కాలంతా మెలకు. అంటే పండుకున్న వాళ్ళ సమయంలో పండుకోకుండా చూడండి, ఇప్పుడు అమెరికాలో పగటి కాలం, మనకు రాత్రి కాలం. అప్పుడే మనకు చూడండి ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు మరి ఒక మధ్యాహ్నం 2 గంటలు మళ్ళీ 3 గంటలు అవుతుంది పగటి కాలం వాళ్ళకి. మనకేమో తెల్లవారుజామున మరి 4:30 గంటలు అవుతుంది. అంటే వాళ్ళకి మనకి 14-15 గంటలు వ్యత్యాసం ఉంది. అంటే ప్రియులారా, సూర్యుడు అలాగూ తిరిగి వస్తున్నాడు. మన దగ్గరికి వచ్చినడికి తెల్లారుతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళినడికి వాళ్ళకు తెల్లారుతుంది. అంటే ఈ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచించాలి. దేవుడు తన క్రియల ద్వారా, తన ఆత్మ ద్వారా మనల్ని ఎలా సిద్ధపరచుకుంటున్నాడు. అది సేవకులు కదా మిమ్మల్ని అందరూ సిద్ధపరచుకుంటాడు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడాలనేది ఆయన ఉద్దేశం. ఎవరి ఉద్దేశం? ప్రభు ఉద్దేశం.
కనుక మనం ఏం చేయాలంటే ప్రభులో ఆత్మ సంబంధులుగా జీవించగలిగి ఉండాలి. ఆత్మ నడిపింపు మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు ఖచ్చితంగా నీ ఎడల ఎంతగానో ఆలోచన క్రియలు కలిగిన వాడు. శరీర సంబంధంగా అనేకమైన ఆశలు కోరికలు ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన కోరికలను, ఆత్మ సంబంధ ఆశను, ఆత్మ సంబంధమైన తలంపులు, ఆత్మ సంబంధమైన క్రియలను దేవుడు నీలో నిలుకొల్పాలని, నీలో బలపరచాలని, నీలో అవి నెరవేర్చాలని, నీలో నిత్యము అయి ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఈ ఉదయ కాలంలో ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో ఎన్నో రకాల మనుషులు ఉన్నారు. అందరూ ఈ లోకంలో పేరుని సంపాదించుకోటకు చాలా గొప్పగా నేను ఉండాలనుకుంటారు, కానీ దేవుడు ఏర్పరచుకోకుండా ఏ పని చేయలేవండి. దేవతలు అనగా పరిశుద్ధులు ఏర్పరచుకున్న, దేవుడు ఏర్పరచుకుంటే పరిశుద్ధులు, దేవతలు అనగా దేవదూతలు కూడా మనకు తోడై ఉంటారు. దేవతలు వేరు, దేవదూతలు వేరు. ఇప్పుడు ఈ లోకంలో కొన్ని శక్తులు ఉన్నాయి, అవి దురాత్మ సంబంధమే. అవి ఏర్పరచుకుంటాయి. అవి ఏం చేస్తాయండి? తిరుగుబాటు చేస్తాయి. చాటి మనిషి మీదే, మనుషులు మన మీద తిరుగుబాటు చేస్తాయి. ఎవరు చేయాలి తిరుగుబాటు? మనం చేయాలి, కానీ మన మీద తిరుగుబాటు చేస్తాయి. ఎలాగంటే సాతానుగాడు ఆనాడు దేవుడు శిక్షించకుండా ఉంచాడంటే, అసలే మానవుడు పాపము చేశాడు, వాడి చేత శిక్షించాలనేది దేవుని ఉద్దేశం. దేవుడు క్షణాల్లో మానవుడు పాపము కడిగేస్తాడు, కానీ ఏ పాపము చేత నువ్వు చీకటిలోకి వెళ్ళిపోయావు నీకు తెలియాలని దేవుడు నీకు తెలియపరిచిన తర్వాతే, నువ్వు తెలుసుకున్న తర్వాతే దాంట్లోంచి నేను బయటికి తీస్తాడు. ఏమండి, కష్టం విలువ తెలుసుంటే ఏ మనిషి తప్పు చేయడండి. ఏమండి, డబ్బు విలువ తెలుసుంటే ఏ మనిషి డబ్బు విస్తారంగా ఖర్చు పెట్టడండి. ఏమండి, మనిషి విలువ తెలుసుంటే ఏ మనిషి కూడా పొరపాటుగా మాట్లాడాడండి. ఏమంటే మనిషి విలువే అనేక రకాలుగా, భూమి విలువ, ప్రకృతి విలువ, మనిషి విలువ, మానవత్వం విలువ, ఆత్మ విలువ తెలిసిన వాడు ఎన్నడూ తప్పు చేయడండి. తప్పు ఎలా చేస్తాడంటే, అపవాదుగడి నేను ఆవరించటం వలన నువ్వు చేసే చిన్న తప్పు భూతార్థంలో పెట్టి పెద్దగా చూపిస్తాడు. కానీ ప్రభు అంటాడు, నువ్వు పెద్దగా చూపించినంతనే నా కుమారుడిని తప్పు పట్టను. అతడు ఎలాగో చిక్కబడ్డాడు అతడుకు చూపించి నీ మీద తిరుగుబాటు, నువ్వేమో నా మీద తిరుగుబాటు చేసేలాగా నా పిల్లల్ని మారుస్తున్నావు. నా పిల్లలే నీ మీద తిరుగుబాటు చేస్తే నీ పరిస్థితి ఏంటో చూడొకసారి సాతానుని దేవుడు ప్రశ్నిస్తాడు. ఇవాళ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన రీతిలుగా తిరుగుబాటు చేయుటకు దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. దేని మీద? సాతాను మీద, అపవాది శక్తుల మీద మనం తిరుగుబాటు చేయాలని. అందుకే మరి బైబిల్ మిషన్లో మరి ఒక సిద్ధాంతమైన ఆరాధన ఉంటుంది. ఉదయకాల ఆదివారం ఆరాధన వేరేగా ఉంటుంది, అలాగే ఉత్తు రోజుల ఆరాధన వేరేగా ఉంటుంది. ఉత్తు రోజుల ఆరాధన ఏంటి? సాతానును జయించటమే, సాతానును బల్లెముతో పొడవటమే. చూడండి, అప్పుడప్పుడు నా చిన్నప్పుడు ఏంటి సినిమాలు చూపించేవారు కదా, ఎవరంటే మనుషుల్ని నరకములోకి తీసుకెళ్ళి మరి ఎవరు మరి పేరు నాకు గుర్తు రావట్లేదు, అతడు శిక్షలు విధిస్తాడు, చూపిస్తారు కదండి. ప్రియులారా, గమనించండి, మనం ఎందుకు అంటే ఆ రకమనే మనము కూడా ఆ రకంగా శిక్షించబడకూడదనేది దేవుని ఉద్దేశం. ఈనాడు మనం ఎందుకు ఈ మాటలు నేర్చుకుంటున్నాం? అసలు ఎందుకు ప్రార్థన చేయాలి మనిషి దేవుని పిల్లలైనప్పుడు అనుకుంటాం. కానీ అలా ప్రార్థన ఎందుకంటే నువ్వు చీకటిలో మగ్గిపోకుండా, చీకటిలో నువ్వు ఉండిపోకుండా, చీకటిలో నుంచి వెలుగులోకి రావటాకే ఈ ప్రక్రియ అంతా. ఇదంతా ప్రయత్నం ఆయన ఎందుకు చేస్తాడంటే నిన్ను చీకటిలో ఉన్నవాడిని వెలుగులోకి తీసుకురావటం చేసే పని. ఈనాడు మనం ఆ పనులన్నీ మానేసుకుని చీకటిలో ఉండటానికే ప్రయత్నం చేస్తాం. ఇంకా నిద్ర, నా కాళ్ళు నిప్పి కీళ్ళ నిప్పని. అయ్యో ఇవాళ నాకు ఉదయకాలం మరి నిన్న ఆదివారం కానీ కొంచెం సమయం దొరికింది, కాసేపు పండుకున్నాము. సాయంకాలం పూట రాత్రి 1:30 అయింది నిద్ర పట్టడానికి. ఎందుకంటే సంతకాడకు వరకు మేము 6:30 వరకు కూడా నిద్ర ఉన్నాం. అంటే మధ్యాహ్నం 3 గంటలకు కొంచెం ఖాళీ దొరికిందని అలా వాలితే నిద్ర పట్టింది 6:30 అయిపోయింది. ఇలా లేచి మళ్ళీ భోజనం చేసి ప్రార్థన చేసుకుని భోజనాలు చేసి పండుకున్నాడికి 10 అయింది, 9:30 అయింది. కావుగా పండుకుందామంటే నిద్ర పట్టింది. ఎందుకంటే అప్పటికే శరీరము నిద్రలోసారి ఆ మత్తుని ఇంకా శరీరం విడవలేకపోవటం వల్ల
మేము కొట్టుకుని పండుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అందుకనే పగటికాల నిద్ర రాత్రి నిద్రను చెడగొడుతుంది. ఎస్, ఎందుకంటే ఎక్కువ జాములు లేగిస్తాం కాబట్టి అలసిపోకుండా 1 గంట 2 గంటలు పగటి కాలం విశ్రాంతి తీసుకోవాలి. వైద్యులు చెప్తారు పగటి కాలం కూడా 1 గంట 2 గంటలు మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్తారు. ఎందుకంటే ప్రియులారా, వాతావరణం చూస్తే మంచుతో కప్పబడింది. ఇప్పుడు బయటికి వెళ్తే ఒక 5 నిమిషాలు ఒక పాల ప్యాకెట్కి వెళ్ళి వస్తేనే మనిషికి రొంప దగ్గులు వస్తున్నాయి. అటువంటి బలహీనతల్లో మరి ఈ లోకం యొక్క ప్రకృతిని జయించుకుంటూ దేవుని స్తుతించడం సామాన్యమైన మరి పని కాదండి. ప్రియులారా, కత్తి మీద సావం అంటారు కదా, అలాగే పరిస్థితి సేవకుడు పరిస్థితి. అయినా కానీ దేవుడు బలం ఇస్తాడండి. దేవుడు నన్ను బలపరుస్తాడు. ఎందుకంటే ఆయన పిల్లలు అనేకులు, నా కుమారుడా ఇదిగో నీ స్నేహితులు, నీ బంధుమిత్రులు, నీ రక్త సంబంధికులు అందరూ నీ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నారు అబ్బాయి, నీ మాటల కోసం ఎదురు చూస్తున్నారు అబ్బాయి, కాబట్టి నువ్వు లేచి సిద్ధపడు అని దేవుడే చేయి పట్టుకుని చంటి పిల్లలు లేపునట్టుగా చేయి పట్టుకు లేపుతున్నాడండి మమ్మల్ని. ఇంత గొప్ప యేసయ్యని ఎవరైనా వదులుకుంటారా? ఈనాడు చాలా మంది అన్యులైన వారు తిరుగుబాటు ఎందుకు చేస్తున్నారంటే నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతాను. ఇంత గొప్ప దేవుడిని ఎరగక వీరు చీకటిలోనే మగ్గిపోతున్నారే. గుడ్డివాడికి దారి చూపించాలంటే కళ్ళున్నవాడికి దారి చూపించాలి. అంటే కళ్ళున్నవాడు చీకటిలోకి వెళ్ళిపోతే గుడ్డివాడికి దారి చూపించేవారు ఎవరు? అందుకు ఒక సామెత ఉంది, అంటే గుడ్డివాడు నడిస్తే జోగి రాసుకుంటే బూడిదే రాలుతుంది కదా అనే సామెత ఉంది. గుడ్డివాడు దారి చూపించగలడా? లేదు. కానీ మెలకు కళ్ళు కనబడిన వాడు గుడ్డివాడికి అనేకులకు దారి అంటే మనము ప్రభువుని ఎరిగిన వారము, ప్రభువుని తెలిసిన వారు, ప్రార్థన ఎరిగిన వారు అంటే మనం కళ్ళున్న వాళ్ళమని అర్థం. గుడ్డివారంటే చీకటిలో పాపమని చీకటిలో మగ్గుపోతూ చీకటిలో ఇరుక్కుపోతున్న వారిని మనం బయటకు తీసిరాడు. చూడండి, గుడ్డివారు ఒక్కొక్కసారి డ్రైనేజుల్లోని ఆ గోతుల్లో పడిపోయి గమ్ముని నేలపాలు దెబ్బలు తలుగుతూ ఉంటే వాళ్ళకి. అలాంటప్పుడు కళ్ళున్నవాడు గబగబా వెళ్ళి, అరే బాబు నువ్వు ప్రమాదంలో పడతా, గబగబా వెళ్ళి అతను పరిగెత్తికెళ్ళి అతను పట్టుకుంటారు. ఎందుకంటే కళ్ళున్నవాడు ఏమో ప్రమాదం ఉందో ఎలా ఉందో అతను ఎరిగినవాడు. అయితే ఈ ఉదయ కాలంలో ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడనే విషయం మీరు ఎరుగురా? ప్రభు నీతో నాతో ఉచ్చరిస్తున్నాడని మీరు గ్రహిస్తున్నారా? అయితే ఆ గ్రహింపు నీ దేవుడు నీకు ఇచ్చాడని మీరు ఎరిగి ఉంటే దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. యేసు ప్రభు ఎంత మంచి దేవుడు అంటే నీ తల్లిని ప్రేమించినా నీ తండ్రి ప్రేమించడేమో అంత ప్రేమను నీ మీద చూపుతాడండి యేసు ప్రభు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ప్రభు పని చేయటకు మొదట పరీక్షను పెడతాడండి. ఏ సేవకుడైనా ముందు ప్రభు పని చేయాలంటే పరీక్షలో ఉండాలి, పరీక్ష కలిగి ఉండాలి, పరీక్షలో పాస్ అవ్వాలి. అప్పుడే ప్రభు యొక్క పని చేయటకు ఎవరి మరత వాళ్ళు చేతి నగ్గరలేవండి. నాకు 30 సంవత్సరాలు పైపడిందండి, 30 సంవత్సరాలు దాటిపోతుంది. మరి వచ్చే సంవత్సరం మరి అక్టోబర్ నెల, మార్చి నెలకు 30 సంవత్సరాలు పూర్తయిపోతాయి. 31లోకి మేము ప్రయాణిస్తాం. అంటే ఇన్ని సంవత్సరాలు ఇటువంటి ప్రార్థన దేవుడు నాకు చేయడానికి అవకాశం ఇచ్చాడు. ప్రార్థన అంటే సామాన్యమైన పని కాదండి. మొండి కత్తి కోత కొయ్యగలమా? మొండు కత్తి దేన్నైనా కొయ్యగా దాన్ని పదును పెడితేనే తప్ప, పదును పెట్టాలని కాలిస్తే పదును కూడా గమ్ము ఎక్కువ కాలం మన్నుకు ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని అగ్నిలో కాల్చాలి, సుత్తుతో కొట్టాలి, తర్వాత ఆకురాయితో సానపట్టాలి, అప్పుడు దానికి పదును పెడితేనే తప్ప అది పనికి రాదు. అంటే దాంట్లో ఉన్న మైలు తుప్పి అంత వదలాలంటే అగ్నిలో కాల్చబడాలి. అంటే నీవు నేను పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడాలి. అదే వాక్యం చెప్తుంది, అదే ప్రార్థన చెప్తే, రా నా కుమారుడా నిన్ను నేను సరిచేస్తా, నీలో నేనుండి నేను పలికిస్తా, నువ్వు అలాగే ఉండు, నువ్వు మెలకు కలిగి ఉండు, నేను పలుకుతా. చాలా మంది నిద్రలోనే ప్రార్థన చేస్తారు, నిద్రలోనే ప్రభు నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను కలలు చెప్తుంటారే దర్శనాలు అంటాం. ఎక్కువ జామున తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 వరకు కూడా చూడండి, 3, 4, 5, 6, 3 గంటలు దేవుడు దూతలు భూమి మీద ఆశీర్వాదించడానికే పరిశుద్ధులను పంపుతాడండి. అవును, నా పిల్లలు
ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఈ ప్రార్థన ఎన్ని కుటుంబాలకి ఆశీర్వాదంగా మారుతుంది? ఈ వీరు చేసే ప్రార్థన ఎన్ని కుటుంబాలకు ఉపదేశిస్తున్నారు వీళ్ళు? ఎన్ని కుటుంబాలను మెలుకుపరుస్తున్నారు వీళ్ళు? ఎన్ని కుటుంబాలను ప్రేమిస్తున్నారు వీళ్ళు? ఎన్ని కుటుంబాలు మెలుకులోకి వెళ్ళి తేగలుగుతున్నారు? ఎన్ని కుటుంబాలని ప్రార్థన నడిపింపులోకి అంటే వెలుగు మార్గంలోకి వాళ్ళని నడిపిస్తున్నారు అనేది ప్రభు దూతల్ని అని సర్వే మనకు చూడండి. కొంతమంది సర్వే చేస్తారు నాయకులు. అప్పుడప్పుడు వారు నాయకులుగా కాకుండా సామాన్యమైన మనిషిగా వెళ్తుంటారు మాస్కులు పెట్టుకుని. అక్కడ అకస్మాత్తుగా తనిఖీలు అంటాం కదా, అలాంటివి చేస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజు తనిఖీ జరుగుతుంది మన మీద. వాళ్ళు ప్రార్థన చేయకపోతే లేపుతారు, కుమారుడా లేగు. ఒక దూత మనల్ని చేయి పట్టుకు లేపుతుందంటండి. లేచి కుమారుడా ప్రభుని ప్రార్థన వినడానికి వచ్చారు, అబ్బాయి లేగు. అందుకే తలుపు యొద్దనే ఉన్నాను, నేను తట్టుచున్నాను. ఎవడు మెలకు కలిగి తలుపు తీర్చునో వాడి ఇంటిలోకి నేను ప్రవేశిస్తాను. వాడి ఇంట్లో సిరి సంపదలు, సంతోషము, సమాధానం ఉంటుందని ప్రభు చలవిస్తున్నాడు. ఈ ఉదయ కాలంలో పౌలు గారు కానీ ఆది కాలంలో అబ్రహాము దేవుడు ఎలాగ పిలిచాడండి? అబ్రహాము చీకటిలో మగ్గిపోతున్నాడు. అబ్రహాము జ్ఞానవంతుడిగా దేవుడు కనపడ్డాడు. అబ్రహాము విశ్వాసుడిగా కనపడ్డాడు. అక్కడ కూడా చీకటిలో కూడా విశ్వాసంగా సాతాను కూడా ఆశ్చర్యపోయేంత రీతిలో అతను పనిచేస్తున్నాడు. అంటే సాతాను గాడు చీకటిలో మగ్గిపోయినా కానీ తన విశ్వాసాన్ని ఎక్కడ కోల్పోలేదు. సాతానుకు కూడా విశ్వాసంగా పనిచేశాడు. అందుకే దేవుడు అబ్రహామును బయటికి తీసుకొచ్చినప్పుడు సాతాను గాడు తిరుగుబాటు చేయలేకపోయాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో అతడు నింపగలిగి విశ్వాసాన్ని ఆయన కాపాడుకుంటూ బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు అబ్రహాము దేవునిని చూసి మోహోత్సకపడి నేలను పడినట్లని చరిత్ర గ్రంథం చెప్తుంది. అంటే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మొదట ఏదోను తోటలో ఆదాముకు ప్రత్యక్షమైన దేవుడు, తర్వాత కాలంలో హనోకుకు ప్రత్యక్షమైన దేవుడు, తర్వాత కాలంలో అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముకు ప్రత్యక్షమైన పరిశుద్ధుడైన దేవదేవునికి విందిచ్చాడండి. ఇవాళ మనం ఎంతమందికి పరిశుద్ధులకి విందివ్వగలుగుతున్నాం? దేవుడు కనపడిన విందును నువ్వు కలగజేస్తా. అదే ప్రార్థన అనే విందు. నువ్విచ్చే విందేంటి తెలుసా? ప్రార్థన. నువ్విచ్చే విందే తెలుసు స్తుతులు. నువ్విచ్చే విందేంటి తెలుసా? ప్రభుకి విజ్ఞాపన. నువ్వు చేసే స్తుతే ఆయనకి విందండి. ప్రియులారు, ఎంత గొప్పగా ప్రార్థన చేసి అంత గొప్పగా విందును వడ్డించినట్టు ఆయనకి. అది ఆయన నిన్ను చూచి సంతోషపడతాడు. విందు అనేది భోజనము అనుకోకండి, ప్రార్థన. దేవుడికి పరిశుద్ధులకు కావలసిన విందు ఏంటంటే ఆహారము కాదు, నీవు స్తుతించటము, నువ్వు ప్రార్థించటమే విందుగా దేవుడు మార్చుకుంటాడు. ఇంత గొప్ప ఆలోచన దేవుడు ఇస్తున్నాడంటే ఏకూజావున మనకు ఓర్పు, సహనము, ప్రేమ మనకు కలుగుతుందంటే ప్రియులరా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఈనాడు ఉదయ కాలములు ఏకూజావున నీవు నేను ప్రభు విందులో పాల్గొంటున్నామా? ప్రభు నీకు విందును వడ్డించటకు ఆయన భోజనం సిద్ధపరిచాడు. కాబట్టి నువ్వు తినేటాకు సిద్ధంగా, అంటే జ్ఞానముననే భోజనము నీకు పెడుతున్నాడు ఆయన. ఏంటి? జ్ఞానం అనే భోజనం మనకు పెడతాడు రోజు. అట్టి జ్ఞానమైన భోజనం ఆదిలో ఆదాముకి పెట్టాడు. కానీ ఆదాము చీకటి కప్పటం వలన, సాతానుగడు ముసుగేటి వలన ఏది భోజనమో, ఏది విలువైన భోజనమో, ఏది అపవిత్రమైన భోజనమో తెలుసుకోలేకపోయాడు. భోజనం రుచిగా ఉంది కదని తిన్నామనుకోండి, అవ్వమ్మ రుచిగా ఉంది కదా, నా భర్త కూడా పెడదామనుకుంది, గబగబా ఇచ్చింది, నా భార్య మంచిదే ఇస్తుంది కదా అనేసి మరి ఆదాము తినేశాడు. తినివేయగానే ఆదాము కళ్ళు మహిమ నేత్రాలు పోయి పాప నేత్రాలు కనపడ్డాయి. అతని దేహము వింతగా కనపడింది. అప్పుడు వరకు అతని దేహం వింతగా కనపడలేదు. అప్పుడు దేహం వింతగా కనపడితే గబగబా ఆకులు తీసుకుని తన శరీరం కప్పుకున్నాడు. అంటే వింతగా కనపడింది ఏంటిది అంటే సిగ్గు. ఈ సిగ్గు అనే పదము అసలే మంద కాదండి, సాతాను గడి పని. సిగ్గుపడుట, సిగ్గు అనే పదం మనుషులది కానే కాదు, సాతాను గడి క్రియేట్ చేసిన పదం అది. అప్పుడు గబగబా వింతగా ఉందని చూసి ఆకులు కప్పుకున్నాడు.
చెట్టు చాటును దాక్కున్నాడు. ఏంటి అని ప్రభు వెతుకుతుండే, ఎక్కడా కనపట్ల. ఆయన కనపడుతున్నాడు కానీ పిలుస్తున్నాడు, కుమారుడా ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. అప్పుడు 1-2 సార్లు పిలిచినప్పుడు అప్పుడు ప్రభువా నేను ఎక్కడున్నాను, ఎందుకు అక్కడున్నావు అని అడిగాడు ప్రభు. ఇదిగో నేను చెట్టు చాటును దాక్కుతున్నాను, నేను వింతగా కనపడనను అన్నాడు. నిన్ను వింతగా నువ్వు ఉన్నావని నీకు చెప్పిన వాడెవడు? ఎంత చక్కగా చెప్తాడు చూసారు ఈ మాటలు. నువ్వు వింతగా ఉన్నానని నీకు చెప్పిన వాడెవడు? నీవు రా బయటికి అన్నప్పుడు ఆకులుగా ఇదేంటి ఇలాగున్నావు అని ప్రభు ప్రశ్నిస్తే, ఏంటో తెలీదు, ఒక పండు మేము తిన్నాం, ఆ పండు తినగానే ఇలాగయ్యాం. అదుగో ఆ పండు మేము తినొద్దన్నాం కదా అని ప్రభు అడితే, అదుగు నువ్వు నాకు ఇచ్చిన తోడుగా ఉన్న ఈమెచ్చింది పండు, ఆ పండు నేను తిన్నాను అన్నాడు. ప్రభువా క్షమించు, మేము తెలియక తిన్నామంటే ఆనాడే మరలా శుద్ధి చేసి సాతాను పాతాళము సృష్టించకుండానే దేవుడు సాతాన్ని నాశని చేదుడు. కానీ అలా కాదు, ఒకరి మీద ఒకరి నింద మోపుకుంటున్నారు వీళ్ళని. వాళ్ళకి నిజమైన ఎంత పెద్ద తప్పు చేశారు, ఎంత పెద్ద పొరపాటు చేశారు తెలియపరచడాకే ఏదోను తోటలోంచి బయటకు వాళ్ళని వెళ్ళగొట్టాడు. ఇదండి అసలు ప్రక్రియ దేవుడు చేసింది. అంటే చీకటిని నీవంతడు నువ్వు ఆహ్వానించేసుకున్నా తెలియకుండా, అదే రీతిగా నువ్వు తెలుసుకుని చీకటిని నీ అంతడు నువ్వు దాన్ని బయటకు వెళ్ళకెక్కి, అంటే బయటికి నువ్వు వెళ్ళగొట్టి వెలుగులో ప్రవేశించు అనేది యేసు ప్రభు. ఏమంటే పాపం ఎందుకు కడగటానికి ఆయన రక్తాన్ని ఎందుకు ఇచ్చాడు? నీవు బలపడటానికి, ఆత్మ శరీరం బలపడటానికి రక్తమును శరీరం ఇచ్చాడు. అంటే రక్తం అంటే ప్రాణము, శరీరం అంటే మాంసము. ఈ రెండు కలిపి మనకి ఇచ్చాడు ఆయన. ఆ రెండిటి వలన మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆరిపోయిన దీపానికి వెలుగు ఇస్తున్నాం. వెలుగుని దేవుడు ఇచ్చాడు. నూనెను అంటే బుడ్డు ఉన్నప్పుడే కదా నూనె పోయగలుగుతాం. బుడ్డేమో శరీరము, నూనెమో ఆత్మ. ఈ రెండు ఈ యొక్క రక్తాన్ని, ఈ ఆత్మేమో చూడండి, నూనెమో ఆ రక్తమైనది, శరీరమేమో మరి బుడ్డై ఉన్నది. ప్రియులారా, ఈ రెండు ఏకమై మరి వెలుగును పుట్టించుచున్నది ప్రభు అని మనం గమనించాలి ఉదయ కాలంలో. ఎందుకు అంటే ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు నా ప్రియమైన సహోదరుడా. ప్రభు మాట్లాడే ప్రతి మాట మనిషిని బలపరిచే మాటలే, మనిషిని బాధపట్టే మాటలు ఎక్కడ ఆయన మాట్లాడాలి. ఏమండి, రాజు అయిన హెరోదు రాజు యేసు ప్రభుని చంపేటకు సిద్ధపడినప్పుడు అతడంట రాజు అప్పటి వరకు యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత లేకుండా చక్కగా రాజ్య పరిపాలన చేసుకున్నాడు. ఎప్పుడైతే యూదులు రాజును చూట జ్ఞానులు ఎప్పుడైతే వెళ్ళారో వాడండి చీకటి కమ్మాడండి. అంటే సాతానుగాడు బాగా భయంకరంగా ఆవరించాడంట. ఎప్పుడు చూడని రూపాన్ని ఆనాడు ప్రజలైన వారు, ఆనాడు పండితులైన వారు హెరోదు రాజు మొక్కను చూసి ఏంటి ఇలాగున్నాడు అంటే అప్పుడు దురాత్మ చేత నింపబడిన వాడై ఉన్నాడని చరిత్ర చెప్తుంది. అప్పుడు అన్నాడంట, అతడు దురాత్మతో నింపబడి ఎంతో ప్రేమగా చెప్తున్నాడంట. పెదాల మీద ప్రేమ చూపించి, ఇదిగో మీరు మీ వెళ్తున్నారు, వెళ్ళి చూసి మరలా తిరిగి వచ్చి నాకు తెలియపరచండి అంటే ఎవరని. అది ఇప్పుడు ఏమని భయపెట్టాడు తెలుసా హెరోదు రాజుకి? అతడు వస్తే అతడు ఎదిగి పెద్దవాడై నీ ఎదురు నిలబడితే నువ్వు పరిపాలన చేయలేవు అబ్బాయి, నువ్వు పరిపాలన చేయలేవు, నువ్వు నశించిపోతావు, నాశనం అయిపోతావు, కాబట్టి అతడు చిన్న పిల్లవాడు ఉండగానే నువ్వు చంపేసేయి అని ప్రేరేపణ పుట్టించి ఎంతో ప్లాన్ గీశాడు అతడు. ప్రియులారా, తర్వాత వీళ్ళు ఎప్పుడైతే రాలేదో అప్పుడు ఆజ్ఞాపించాడు. ఏమని? 2 సంవత్సరాల పిల్లల వాళ్ళని అందరిని చంపేయమని హెరోదు రాజు ఆజ్ఞ చేశాడు. ఆనాడు కాలంలోనట సుమారు 8 లక్షల మంది పిల్లలు చంపబడ్డారండి. యేసు ప్రభుని ఈ భూమి మీద జీవింప చేయటకు ఎంతో మంది పిల్లల యొక్క ప్రాణములు అడ్డపడ్డారండి. పసిబిడ్డలు ఎంతో ప్రాణాలతో, ఇదిగో ప్రభు మేము చనిపోయినా పర్లేదు, మా ప్రభు ఈ భూమి మీద పాపాన్ని జయించుటకు వచ్చాడు, ఆయన్ని జీవింప చేయటకు మేము రెడీ, రా నీ కోపము తీర్చుకో అనే విధముగా హెరోదు రాజుకు శవాలు విసిరాడు. జవాబు విసిరారు వాళ్ళు. చిన్నపిల్లలైన బాలుళ్ళు, ఇదిగో మేము సిద్ధంగా ఉన్నాం, నీకు ఏమన్నా శక్తి ఉంటే రా మమ్మల్ని చంపుకో అనే రీతిలో ఆనాడు
ఆ ప్రక్రియ జరిగిందండి. ఇలా మనము ఒక బాధ వస్తేనే, ఒక చింత, ఒక ఇబ్బంది వస్తేనే మనం తట్టుకోలేము. అవి వాడు అలాగంటాడా, వీడు ఎందుకు అన్నాడు నన్ను అని కుమిలిపోతాం. అందుకే చూడండి పిల్లరా, చాలా మంది కొట్టకుండానే, తిట్టకుండానే తెలివిగా మాటలతో మనిషిని నలిపేస్తూ ఉంటారు. వారి హృదయం గాయపడి వాళ్ళు క్షీణించిపోతారు. వాళ్ళు అంటారా, అందుకే కొందరు మాట కోసం బ్రతుకుతూ ఉంటారు. అదిగే పరువు అంటాం. మాట కోసం ఏమైపోయి, నిన్న ఒక వార్తలో వీడియో చూశాను, చేయి తెగింది అయినా కూడా ఏమంటది, నా రక్తం పోయినా పర్లేదు, నాకు పరువే ముఖ్యం అంటున్నాడు. నా పరువు నేను కాపాడుకుంటాను, నేను చనిపోయినా పర్లేదు అంటే, పరువు కోసం ప్రాణాలు పోయినా, శరీర రక్తం వెళ్ళిపోయినా పర్లేదు అంటే, దేవుడు పరువు అని కాపాడుకుంటా ఈ లోకానికి వచ్చాడో కాదు. పాపం అనే చీకటిని అంటే పరువు లేకుండా, నీవు గౌరవం లేకుండా చేస్తున్న చీకటిని పారదోలటకు, దానిని నరకానికి, ఆ మట్టి లేని గోతులోనికి పంపించటం కానీ ఈ లోకానికి వచ్చాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను ప్రియులారా. ఎందుకంటే పౌలు గారు కొన్ని సంఘాలకు ఎందుకు ఈ ఉత్తరాలు రాస్తాడు, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, నువ్వు గమనిస్తున్నావా? ప్రభు నీ తలుపు తట్టుతున్నాడు కుమారుడా, కుమార్తె, నువ్వు తీస్తున్నావా అని చెప్పడానికి, ఎలా తీయాలో కూడా చెప్పుతాకే ఈ యొక్క ప్రక్రియను దేవుడు పౌలు గారికి ఇచ్చాడు. అవునండి, అన్నం భోజనం వండాలంటే ఏం చేయాలి? ఏమండి, పొయ్యి మీద ముందు పొయ్యి అమర్చుకోవాలి, కట్టెలు ఏర్పరచుకోవాలి, పాత్ర పెట్టాలి, ఆ పాత్రలో నీళ్లు పోయాలి, ఆ నీళ్లు మరిగిన తర్వాతే ఏం చేస్తాం, నానబెట్టిన బియ్యం అందులో వేస్తాం. కొంత సమయానికి అది ఏమవుతుందండి, చిన్న గింజగా ఉన్నది ఏమండి పెద్దగా ఉబ్బి మనిషి శరీరం ఆకలి తీర్చి, అది గట్టిగా ఉన్న గింజ మెత్తపడి మనిషిని శక్తినిస్తుందండి. ప్రియులారా, ఎందుకు దేవుడు ఎంత ప్రక్రియ అని పెట్టాడు? డైరెక్ట్గా ఆనాడు మన్నాని ఇచ్చాడు కదా, అలాగే మన్నాని ఇచ్చేయచ్చు కదా. మన్నా ఇచ్చాడు కాబట్టి వాళ్ళు మన్నా తిన్న తర్వాత ఏమనుకున్నారు, మాకు మాంసం ఉంటే బాగుండు. ఏమంటారు తెలుసా, ఇదిగో పరో మాకు శ్రమ పెట్టినా కానీ మాకు మాంసం ఇచ్చాడు అన్నాడు. అప్పుడు సరేని ప్రభువా, ఏంటి ప్రభు అంటేప్పటికి ప్రభు అడగగానే పూరేగులను కురిపించాడు. ఎంతవరకు అంటే 3 మూరల లోతు అంట. 3 మూరలు అంటే సుమారు మనిషి ఎత్తు లోతు. ఆ మనిషి ఎత్తు లోతు పూరేగులు కురిపించాడు. వాళ్ళు కాల్చుకుంటున్నారు, తింటున్నారు. వాళ్ళు ఏమయ్యారు తెలుసా, దేవుని ఆయాస పెట్టి బాధ పెట్టినందుకు దేవుడు ఏం చేస్తారు తెలుసా, వారి పళ్ళల్లో మాంసం ఉండగానే వారి మృతులైదిరి అని చనిపోయారని రాయబడింది. ఆదికాండం మరి నిర్గమకాండలు వచనాలు కనబడతాయి మనకి. అంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నశింప చేయాలని కాదు, సాతాను గడిపెట్టిన కోరికలని నాశనం చేయటకు వారిని దేవుడు ఆ నాశనం చేయాలంటే వారు అంతం చేయాలి, తప్పదు. వారి కోరికలు ఎలా శరీరంలో ఇముడుపోని. ఏమండి, విషం తాగిన వాడు ఎప్పుడు ప్రాణాలు పోతాడు, హాస్పిటల్ తీసుకెళ్తే ఏమంటాడు, ఇంక ఇతడు బ్రతకుడు, ఎందుకంటే రక్తములో ఇముడిపోయింది, అతడికి మరణం తప్ప మేము బ్రతికించలేమని డాక్టర్లు చేతులు ఎత్తుతారు. ఒకవేళ అదృష్టం ఉంటే ఏం చేస్తారు, తెలివైన వాళ్ళు శిలంజల ద్వారా రక్తాన్ని శుద్ధిపరచడానికి ప్రయత్నం చేస్తారు. అది ఎంత శాతం అంటారు, 1-2% మాత్రమే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్పీడ్గా నీరుడు ద్వారా దాన్ని ఫిల్టర్ చేసి ఆ రక్తాన్ని అందులో విషాన్ని తీయటానికి ప్రయత్నం చేస్తారు. మా అమ్మగారు కూడా మరి ఇంట్లో కోపం పడ్డారని ప్రియులారా, అలాగే మా అమ్మగారు ఎలకల మందు తిన్నది. ఎలా తిన్నది తెలుసా, కమలాకాయలు ఇప్పుడు ఇదే సంవత్సరంలో తీసుకుంది ఆవిడ. కమలాకాయలు వచ్చి పంట సమయం కదా, కమలాకాయలు ఎలకల మందు పెట్టుకుని మా అబ్బాయి నన్ను ఎలాగంటాడా, వాడు ఎందుకని మాట మనస మాటకు ఎలాగంటాడు, నా కొడుకు నా కడుపు పుట్టి అని మనస్తాపం కలిగించి సాతానుగాడు ఇంక నువ్వు ఉండకూడదు, వద్దు నీకు ఈ బ్రతిక, నీ కొడుకు నువ్వు పోషించావు, పెంచి పెద్ద చేసావు, అలాంటి కొడుకు నిన్ను మన ఇష్టమైన మాటలంటాడని ఉద్రేహం పుట్టించి నేను బ్రతకకూడదు, నువ్వు బ్రతకొద్దు ఈ భూమి మీద, నీకు మరణమే కరెక్ట్ అని మరణాన్ని కల్పించాడు. అప్పుడు మా హాస్పిటల్ తీసుకెళ్తే ఏమన్నారు, ఈమె శరీరంలో మరి రక్తములో కలిసిపోయింది, ఈమె బ్రతుకుతుందో లేదు చెప్పలేను, కానీ 1-2% నాకు అవకాశం అనిపిస్తుంది కాబట్టి నేను వైద్యం చేస్తానని చెప్పి వైద్యం చేశారు. 1-2 రోజులు ఉంది, 3వ రోజున ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు మా అమ్మగారు గోడని అలా గుద్దితే పైన 3వ ఫ్లోర్ ఉన్న డాక్టర్ గారి కిందకు వచ్చాడు. ఏంటి ఆ శబ్దం అని.
అంత శక్తితో ఉంది ఆమె అంటే సాతానుగాడు అంతగా ఆమెని వేధిస్తున్నాడు. అంటే పోరాడుతుంది బ్రతకాలని, కానీ సాతానుగాడు పాతాళానికి ఈడ్చుకుపోయాడు. నేను అప్పుడు ప్రార్థన చేసినప్పుడు తన ఆత్మ కన్నీటితో నా తల్లి ఆత్మ ఘోషించిందని ప్రియులారా, అది నేను గమనించాను. అప్పుడే అన్నాను, ప్రభువా ఇదిగో నీ చిత్తమైతే ఈ ప్రాణముని విముక్తి చేయదేవా, లేనిలా సజీవంగా నీ సాక్షిగా నిలబెట్టుకోమని చేసిన ప్రార్థన 2-3 గంటలు ఆమె ప్రాణం విడిచింది. మా అమ్మ మేము చూస్తుండగానే కళ్ళు మూసింది. అంటే దేవుని బిడ్డలారా, పాపము ఏ రకంగా నిన్ను పాతాళం ఈడ్చుకుపోతుంది, అయినా దేవుడు అక్కడ ఒక మార్గం తెరచడు. ఏంటండి, అక్కడ పాతాళంకి వెళ్ళే ముందు ఆయన పరదేశ్ అనే ఒక లోకాన్ని సృష్టించాడు. నీవు మరణించిన తర్వాత ఖచ్చితంగా పరదేశికి వెళ్ళాలి. ఎవరైనా సరే స్వర్గలోకానికి వెళ్ళిపోతారు అనుకోకుండా ఒక తీర్పు లోకానికి వెళ్ళాలి. హిందూ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే ఏంటంటే ఒక లోకానికి వెళ్ళాలి, నువ్వు తీర్పు లోకానికి వెళ్ళాలి. తీర్పు తీర్చబడిన తర్వాతే నువ్వు పాతాళంకి వెళ్తావు, నరకానికి వెళ్తావు. అప్పటి వరకు నరకానికి వెళ్ళవు. అందుకే కొన్ని ఆత్మలో సంచరిస్తున్న ఆత్మ ఎప్పుడూ కూడా నీ దేహంలో ఉన్న ఆత్మ నిన్ను విడిచినప్పుడు ఈ లోకంలో సంచరించదు. ఎందుకంటే అవి చనిపోయిన వెంటనే అది ఎక్కడికి పరదేశకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ స్థలములో అపవాదిగడని వీడు లేడు కాబట్టి వీడి స్థలములో వాళ్ళని భ్రమ పెట్టి కోరికలు తీర్చుకుంటాకు ఉన్నట్టుగా వాడు క్రియేట్ చేస్తాడు. ఎక్కడ లేని పేర్లు పలుకుతూ ఉంటాడు. అప్పుడప్పుడు మనం అయ్యో మా తాతగారి పేరు పలుకుతున్నాడే, మా నాన్నగారి పేరు పలుకుతున్నాడే అంటే కాబట్టి మా అబ్బాయి మా మధ్యనే తిరుగుతున్నాడు అని, ఏం కావాలి ఆయన నీకేంటి కోరిక అంటే కొన్ని కోరికలు చెప్తాడు. అవి చేస్తారు తప్పని పరిస్థితిలో. ప్రియుల ఈనాడు దేవతలుగా అనేకులు చెప్తున్నారంటే ప్రవచిస్తున్నారు అనుకుంటున్నారు. కాదు, దురాత్మ తన కోరికలను ప్రవచనాల రూపంలో నెరవేర్చుకుంటే ఇదే మనం చెప్తే ఏమంటారంటే మమ్మల్ని తప్పుదారులు పట్టిస్తున్నారంటారు. కాదు, పాపం అనే చీకటి నిన్ను మబ్బుపరుస్తుంది. మాయపరిచే వాళ్ళని చూస్తాం కదా, కొంతమంది మాయపరిచి చిన్న పౌడర్ అలా మంత్రం వేసి పౌడర్ జల్లగానే మనం ఏదో పౌడర్ జల్లుతున్నాడు అనుకుంటాం. విభూది అంటాం, విభూదిలాగా పౌడర్ తయారు చేసుకుంటాడు. అందులో మత్తు మందు కలిపి అలాగ వేయగానే ఏం చేస్తుందంటే అది మనం పీల్చుకుంటాం, మన శరీరానికి మత్తు పుట్టి మనం ఏం చేస్తామంటే మోసపోతాం. ఇవన్నీ సాతానుగాడు చేసే క్రియలండి. మనిషిని ఏ రకంగా తన వైపుకు తిప్పుకోవాలో చేసే పనులు. ఈరోజు హెచ్చరికలు ఎందుకు దేవుడు మనకిస్తున్నాడంటే మనకి ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది మన మధ్యన. 29, రేపు 30, ఎల్లుండు అంటే 29, 30, 32 రోజులు మాత్రమే ఉంది మన మధ్యన. సోమవారం మధ్యకనం, మంగళవారం మరి బుధవారం నైటు మనం కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తాం. అంటే సుమారు నాకు తెలిసింది 35 గంటలు ఉన్నాయేమనుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు అంటే 40 గంటలు అనుకుందాం, 24 గంటలు అనుకుంటే అనుకుందాం. ఈ 40 గంటల్లో మనము ఎందుకు దేవుడి మాటలు అంటే మనం చీకటిలోకి వెళ్ళిపోకుండా వెలుగులోకి ప్రవేశించమని అంటున్నాడు దేవుడు. రండి వెలుగులోకి, ఇదిగో నేను ఉన్నాను కదా ఇక్కడ, నా దగ్గరకు వచ్చాను మీరు. అయ్యా నేను పాపం చేసిన వాడిని, నేను మైలు కలిగి ఉన్నాను, నా కాళ్ళకు మట్టి అని చీకటి పట్టింది అని ప్రభు రా నేను కడుగుతాను, నేను నీళ్లతో కడను, నా రక్తముతో నేను కడుగుతాను అంటున్నాడు ఆయన. ఈ 2025 సంవత్సరంలో తెలుసో తెలియకో పొరపాట్లు చేసావు, తెలుసో తెలియకో తప్పులు చేసావు, తెలుసో తెలియకో ఎవరినే బాధ పెట్టావు, కన్నీటిలోకి వారిని నెట్టేసావు, బాధలోకి వారిని నెట్టేసి ఉండొచ్చు. కానీ దేవుడు మరొక్కసారి పశ్చాత్తాపడటకు అవకాశం ఇస్తున్నాడు. సృష్టికర్త నిన్ను కలుగజేసిన ఆయన, కుమారుడా నీకు పశ్చాత్తాపడు, నిన్ను క్షమిస్తాను, మరొక జీవితాన్ని నీకు ఇస్తానని ప్రభువే చెప్తున్నప్పుడు మనం క్షమించుకోవటాకు ఏంటి నష్టం? ఏంటి నష్టం చెప్పండి? ఈనాడు క్షమాపణ అనే మాటలకు మనం లోబడుతున్నామా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి దేవుని విశ్వాసంగా మీరు గ్రహించండి. ఒకసారి ఎందుకు అంటే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు, నీతోటే మాట్లాడుచున్నాడు.
అర్థమవుతుందా నా మాటలు మీకు? ఇంచేపు కూడా హెచ్చరికలతో కూడిన మాటలు. ఎందుకు అంటే ఇప్పుడు మనకు కావాల్సిన హెచ్చరికలే. సుమారు ఈ 12 నెలలు మనం జీవించేసాం, కానీ మధ్యనే కానీ ఈ 2 రోజుల్లోనే మనం కొంచెం మార్పు చెందాలి. ఏమండి, బురద పట్టిన వాడిని పసిబిడ్డ అయితే తల్లి గబగబా వెళ్ళి ఏం చేస్తున్నా, బురదను కడుగుతుంది, మళ్ళీ నూతనమైన వస్త్రాలు వేస్తుంది. ప్రతి సంవత్సరం ప్రభు నీ దేహాన్ని కడుగుతూనే ఉన్నాడు. ప్రతి సంవత్సరం దేహాన్ని కడుగుతున్నాడు దేవుడు. ఆయనకి ఎందుకు ఇంత శ్రమ? ఎందుకు కడగాలంటే నువ్వు ఆయన కుమారుడు, ఆయన రూపాన్ని కలిగి ఉన్నావు, ఆయన ప్రతినిధిగా నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావు. అందుకే నిన్ను చూసి ఆయన ఆనందపడుతున్నాడు. ఎంత సంతోషపడతాడో తెలుసా? ప్రభు ఇదిగో నా రూపం, నా కుమారుడు నా వలే ఉన్నాడు, చక్కగా చూసావా ఎంతగా. మనం ఏ పని చేసినా ఆయన సంతోషపడతాడంట. మనం చేసే కొత్త కొత్త పనులు మనం సృష్టించినప్పుడంట ఆయన చూడు మానవుడి నా ఆలోచనతో ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నాడు, రాబోయే తరం వారికి ఎన్ని రకాలు వస్తువులు సిద్ధపరుస్తున్నాడు, ఎన్ని రకాలు ఈ పనిముట్లు తయారు చేస్తున్నాడు. అంటే వారు ఈ భూలోకంలో మానవుడి యొక్క అభివృద్ధిని చూసి దేవుడు ఆనందపడతాడంటండి. అందుకే ఇప్పుడు చాలా మన రాష్ట్రాల్లో పంటలు నాటుకునే సమయం. అందుకే మానవుడు ఎక్కువగా రైతు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కష్టపడి పంటను ఫలించుకునే సమయం. అంటే పంటను దాన్ని సమకూర్చి పంట కావలసిన పనులన్నీ చేసే సమయం అన్నమాట. నారిపోయాలి, ఇత్తనాలు నానబెట్టుకోవాలి, దుక్కు తినాలి, ఆ దుక్కు తిన్న పొలంను సము చేయాలి, సము చేసిన ఇత్తనాలు జల్లాలి, ఇత్తనాలు ఒక 20-10 రోజులు శ్రద్ధగా చూడాలి. తర్వాత ఇత్తలు మొలకెత్తిన తర్వాత మరొక 10 రోజులు వాటిని నీళ్లతో చక్కగా ఎరువేస్తూ దాన్ని కాలన పాలన చూడాలి. అప్పుడు ఎదిగిన తర్వాత సుమారు అది 29 సెంటీమీటర్లు ఎంత అంటే సుమారు ఒక జాన ఎత్తు పైగానే ఎదిగిన తర్వాత అది సుమారు 12 అంగుళాలు ఎదిగిన తర్వాత అంటే అడుగు అన్నమాట. అడుగు 12 అంగుళాలు 13 అంగుళాలు ఎదిగిన తర్వాత దాన్ని తీసి విడగొట్టి 2-3 నార్లుగా నాటుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రక్రియ అంతా వ్యవసాయం పని మాకు చేసి వచ్చాం కాబట్టి మాకు తెలుసు. ఎన్ని పనులు చేశారండి అంటే అన్ని పనుల్లో కూడా దేవుడు మాకు అనుభూతినిచ్చాడు. ప్రతి పనిలో ప్రతి దాంట్లో కూడా ఏమంటే సేవకుడి కంటే అన్ని వస్తు ఉండాలంట. కాఫీ పెట్టి ఉండాలి, వంట చేసి వచ్చి ఉండాలి, పనులు చేసుకుండాలి, బట్టలు ఉతుక్కోవాలి, అన్ని రకాల పనులు ఇసుగు లేకుండా పని చేసి అనుభవంతుడుగా దేవుడు తీర్చిదిద్దిన తర్వాతే ఈ వాక్యమైన బోధను ఇస్తాడండి. ఏ ఉత్తరాన్ని నాకేం కాఫీ పెట్టడం రాదు, అబ్బాయి నాకు ఉల్లిపాయ కోయటమే రాదు, అయ్యో నాకు అసలే నా బట్టలు నేను పిండుకోవటమే రాదు అనే వాళ్ళని ఎంచుకోడు దేవుడు. అన్ని పనులు ఓర్పు కలిగి చేసేవాడినే దేవుడు ఎంచుకుంటాడు. అందుకనే ఒక్కొక్కసారి చిన్నవాళ్ళు అంటే మా మధ్యకు ఎవరైనా ప్రక్రియకు అంటే తరబితి ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి అన్ని పనులు వాళ్ళు పనులు కొన్ని సంఘాల్లో ఎంత కఠినంగా పనులు చెప్తారు దేశం. అవసరమైతే బాత్రూమ్ ఉంటుంది కదా, కడిగిస్తారండి. ఇంత బతికి బాత్రూమ్ కడగాలంటే దానిని కూడా ఇష్టపడి చేపిస్తారండి వాళ్ళు. ఇష్టపడుతున్నావా అయితే చెయ్యి. దానిని ఇష్టపడి చేస్తే నీకు అయిష్టం కనపడదు, నీలో ఇష్టమే కనపడదు. నువ్వు ఏ పనిలో శ్రద్ధ వెతుకు అంటే ఇష్టాన్ని వెతికితే ఏ పని అయినా సరే నీ మధ్యకి వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చినకి అది పువ్వుల పాన్పు వలె మల్లు పూలు పాన్పు. కొత్తగా వివాహమైన వారికి సంతోషంగా గడపడానికి మల్లెపూలు పాన్పు వేస్తారు. ఎందుకని ఆనందమని ఒక ప్రక్రియను దేవుడు ఆ రకంగా సృష్టించాడు. దాంట్లో సంతోషంగా మానవుడు కుమారుడు సంతోషంగా ప్రక్రియ మరొక బిడ్డకు జన్మించే ప్రక్రియను ఆ రకంగా సువాసనతో వారు జీవిస్తారు. అంటే దేవుడు ఎంత ప్రక్రియను ఎంత గొప్ప స్థాయిను నీకు సమకూర్చాడు భూమి మీద. అంటే మనం ఏమై ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి. మన దేహం మన ఆలోచన ఎంత విలువలతో కూడినది. ఏమండి, ఒక యవనస్తురాలు నేను గర్భము దాల్చే నెల తప్పాను అంటే ఎంత ఆనందం. అంటే నేను బిడ్డకు జన్మమేమనో
పురుషుడు అనుకుంటాడు నేను ఒక బిడ్డకు తండ్రిని అవ్వబోతున్నాను అని ఎంతగానో ఆనందపడతారండి. కానీ ఒక్కొక్కసారి వారి గర్భాలు ఏమండి నెలలు నిండుకుండానే చిదిపేస్తాడు సాతానుడు. అదే పాపక్రియ అంటే పాప భీతి అంటాం కదా, కర్మక్రియలు కర్మ పనులు అనేది ఇలాంటివే. సాతానుడు ఏం చేస్తాడే, నీ పితరులు పాపం చేశారు, నువ్వు అనుభవించు, నువ్వు బిడ్డను ఎత్తుకోవడానికి సుఖం కుదరదు, నువ్వు పాపం చేసావు, నువ్వు ఏడుస్తూ ఉండాలి, నువ్వు అనుభవిస్తూ ఉండాలని సాతానుడు ఏం చేద్దాం, నీ గర్భాన్ని నీకు వచ్చే బహుమానాన్ని వాడు ఇది నా బహుమానం అని లాగేసుకుంటాడంట. నువ్వు జీవించొద్దు, నువ్వు మరొక బిడ్డకి జన్మం వద్దు, నువ్వు ఒడ్రాలుగానే తిట్టుకుంటూనే ఇలాగే అనేకలు చెప్పిస్తూనే జీవించాలని సాతానుడు క్రియేట్ చేస్తాడంట. ఇదంతా దేవుడు ఈ ఉదయ కాలంలో నీకు నాకు అందిస్తున్నాడంటే మనం ఎంతవరకు జ్ఞానము కలిగి ఉన్నాం, ఎంతవరకు ఆత్మీయ ప్రక్రియ కలిగి ఉన్నాం. నా ప్రియమైన సహోదరుడా, ప్రియమైన కుమారుడా, సుమారు 45 నిమిషాలు దేవుడు నీతో మాట్లాడాడు. 45 నిమిషాలు దేవుడు నీతో మాట్లాడే కారణం ఏంటంటే నిన్ను వెలుగులోకి నడిపించటాకు, పరలోకములోకి తన తండ్రితో నివసింప చేయటాకు. కాబట్టి నువ్వు నిజంగా నమ్మితే రండి, ప్రార్థన చేసే కృప దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమామయుడా, కరుణామయుడా, దయగల మా తండ్రి నీకు స్తోత్రాలు. ఎన్నో హెచ్చరికలతో కూడిన మాటలు, ఎన్నో విలువలతో కూడిన మాటలు ఈ కడవరి దినాల్లో ఈ యొక్క నాయన ఇంకో 2 రోజులు దాటి నూతనమైన 2025 ముగించుకుని 2026లోకి మేము ప్రవేశిస్తాం ప్రభా. మరి నాని 2026 2025 కొన్ని కుటుంబాలకు విషాదమే, కొన్ని కుటుంబాలకు వేదనే, కొన్ని కుటుంబాలకు బాధే, కొన్ని కుటుంబాల కన్నీరే, కొన్ని కుటుంబాలకి నాయన ఎక్కడ విజయం లేదు ప్రభా. కానీ 2026 కొన్ని కుటుంబాలకే కాదు యావత్తు ప్రపంచాలకి వెలుగును, సంతోషమును, సమాధానమును ఇస్తావని నమ్మి ప్రార్థిస్తున్నాం. నీ సేవకులుగా, నీ పరిచారకులుగా, నీ సువార్థకులుగా, నీ బిడ్డలుగా నీ ఎదుట నీ విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. మా తప్పులు, మా పొరపాట్లు నువ్వు మన్నించి క్షమించి ప్రభా, మా విజ్ఞాపన, మా ప్రార్థన నీ పాదములు ఎదుట నేను ధూపముగా చేర్చుకుని ప్రభా మమ్మల్ని కరుణించవా, మమ్మల్ని కాపాడవా, మమ్మల్ని ఆదరించవా, మమ్మల్ని ఆయుత్తపరచవా. దేవా, తెలుసో తెలియకో పొరపాట్లు చేసి ఉండొచ్చు, మమ్మల్ని ఆదరించి ఆయుత్తపరచవా, మమ్మలను శాపా నుండి విడుదల చేయవా, మేము విడుదల పొందుటకు మార్గము చూపించవా ప్రభువా. ఓ నా దేవా, ఓ మా పరలోక రాజా, నీ కొందనాలు దేవా. ఆనాడు మా తండ్రి అయిన దావదాసయ్య గారు చెప్పిన మాట, ఇదిగో అడుగుడు ఇవ్వబడను, తట్టుడు ఇవ్వడు, వెదుకుడు దొరుకును. అంటే ప్రభు నీవు తలుపు లోపడున్న తలుపు వెలుపుల బయట ఆయనున్నాడు. నీవు తలుపు తీసే శక్తిమంతుడుగా మార్చాలనేది ఆయన ఉద్దేశం. దేవుని శబ్దమును, దేవుని యొక్క ఆలోచనను ఎరిగిన వాడిగా జీవించాలనేదే ఆయన ఉద్దేశం. అవును ప్రభా, నా కొరకు నీవి లోకానికి మరొక్కసారి ఈ 2025లో 26లో నీకు ప్రవేశించుటకు నీవే చేయి పట్టుకు నడిపించే దేవుడు అయ్యా. అవును దేవా, కొందరు చేయి పట్టి నడవలేని వారిని రాకుమారుడా, రాకుమార్తె అని చేయి పట్టి నూతనమైన సంవత్సరంలోకి ఎంతో ప్రేమగా ప్రభా పాత ఈ 2025 విషాదం, బాధ, చింత, చివుకు అన్నీ మరిపించి ఆనందాన్ని, సంతోషాన్ని, వెలుగును చూపించుచు వెలుగులోకి నడిపించుచున్న ప్రభా నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయ కాలంలో నేనేమిచ్చి నిన్ను స్తుతించగలను, ఏమిచ్చి మేము ఆరాధించగలం, ఏమిచ్చి నిన్ను కొనియాడగలం, ఏమిచ్చి నిన్ను గణపరచగలను ప్రభువా. ఇట్టి ప్రార్థనలో నా బిడ్డలైన, నీ బిడ్డలైన అనేకులు సిద్ధపడి ప్రార్థించుండగా వారి ప్రార్థన ఆలకించుము, వారి అక్కర్లు తీర్చుము, వారి ప్రార్థనకు ప్రతిఫలం, వారు చేయుచున్న పనులు, వ్యాపారములు, ఉద్యోగములు, అనేక రకాలుగా వృత్తులుగా ప్రజల కొరకు పనులు చేయుచున్న వారందరినీ నీ చేతులుగా అప్పగిస్తున్నాం. దురాత్మల చేతులోంచి మరి పడిపోతున్న వారిని విడిపించి రక్షించి నీ రెక్కల నీడలోకి
కోడి తన పిల్లలను గెద్ద చేతుకు చిక్కకుండా కాపాడునట్లుగా నీ బిడలైన వారిని కాపాడి బలపరిచి నీ రాజ్య వారసులుగా ముద్రించమని, నడిపించమని, సిద్ధపరచమని, యుద్ధము చేసే సూర్యుల వలె యుద్ధం చేసే ఈరుల వలె సిద్ధపరచమని ఏదైనా దాసుడే నేను చేస్తున్న ఈ ప్రార్థన గ్రామాల వాకరంగా, పట్టణాల వారిగా అందరినీ సుమారు ప్రపంచములో ఉన్న 850 కోట్ల ప్రజలు, సుమారు 280 భాషలు కలిగిన ఈ ప్రజలను నీ రెక్కల నీడలోకి దీనదాసుడైన మరణాత ప్రార్థన సన్నిధి నుండి నేను మొరపెట్టుచున్నాను. ప్రభా, అక్కర్లు కలిగిన వారు, ఇబ్బందులు కలిగిన వారు, కుటుంబంలో బాధలు, శోధనలు, వేదనలు కలిగిన వారందరికీ విడుదల వచ్చును గాక. బలహీనులతో హాస్పిటల్లో మగ్గుచున్న వారు, మరణానికి చేరువవుతున్న వారిని విడుదలతో నీవు నీ రాజ్య వారసులుగా సిద్ధపరచుదు గాక. ప్రేవా, సంతానము లేక అల్లాడిపోతున్న బిడ్డలకు సంతోషం వెలుగుతో వారిని నింపుదు గాక. ఆరోగ్యమును నీ సాక్షులుగా అనేకులను నేను వయసుతో సంబంధం లేకుండా అందరూ నీ సాక్షులుగా నిలపబడుదురు. నేను అందరూ నీ సాక్షులుగా జీవించుదురు గాక. నీ సన్నిధి వారందరి మీద తోడుగా ఉంచి నాయకులు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు, యవనులు అందరి మీద నీ ఆత్మను కుమ్మరించి ఏ మనిషిని, ఏ వ్యక్తిని దూషించవద్దు, ద్వేషించవద్దు, తీర్పు తీర్చవద్దు. అన్నిటికీ నేనే మధ్యవర్తినై ఉన్నాను, నువ్వు చింతించుకు, ప్రార్థించు అని సెలవిచ్చిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామాన్ని పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మౌనధరుడిని మాకు దైత్యం, మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారముగా మా ప్రార్థనలు క్షమించి మమ్మల్ని శోధనకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నేనెంత నీవనావు తండ్రి, ఆమేన్. ఏసురత్నమే జయం, అపవాదికులం. ప్రవేశరత్నమే జయం, అపవాదికులం. ప్రభు సంపూర్ణ విజయం, అపవాదికులంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యేక జీవితం ఎప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపాటు చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత. మీ అందరికీ నూతనమైన ఆహ్వానము, శుభాకాంక్షలు. మీ అందరికీ పిల్ల పాపలతో సంతోషంతో నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించే శక్తిని దేవుడు మనం అందరికీ అందించును గాక. ఆమేన్. మరణాత.